పేపర్లలో ఎంత గొప్పగా ప్రచారం చేసినా, టీవీలలో ఎంత గొప్పగా డిబేట్లలో కవరింగ్ ఇచ్చినా, ప్రస్తుతం ప్రజల దగ్గర డబ్బు ఆడట్లేదు. అది ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోవడం వలన వ్యాపారాలు దెబ్బతినడం వల్ల అక్కడ పనిచేసేటటువంటి సిబ్బందికి డబ్బులు తగ్గడమా? లేదా అసలు అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం వాళ్ళ చేతుల్ని కట్టేస్తుందో తెలియదు. చేతుల్లో డబ్బులు ఆడట్లేదు. వ్యాపారాలు దెబ్బతినున్నారు. పనులకి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వ్యవసాయ పనులు దొరుకుతాయి, లేకపోతే ఇంకోటి దొరుకుతాయి. కానీ టోటల్‌గా ఇదివరకు ఉన్నంత బార్గెనింగ్ కెపాసిటీ అప్పుడు కూలీ చేతిలో ఉంది. అప్పుడు పేదవాడి చేతిలో ఉంది. ఇప్పుడు బార్గెనింగ్ కెపాసిటీ వాళ్ళ చేతుల్లో నుంచి పోయింది. ధనవంతుల చేతుల్లోకి వచ్చేసింది. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో డబ్బు కోసం ఎతుక్కునేటటువంటి పరిస్థితి. వచ్చి రూ. 4 ఇంటి దగ్గరలో ఉన్న బెల్ట్ షాప్ పుణ్యమా అని మందుకెళ్ళిపోతున్నటువంటి సిట్యుయేషన్. నలుగుతున్న దశలో అన్న క్యాంటీన్లు చాలా సేఫ్. రూ. 5కే టిఫిన్, రూ. 5కే లంచ్, రూ. 5కే డిన్నర్. చాలా అద్భుతమైనటువంటి ఛాన్స్. ఇప్పుడు 100 ఉన్నాయి. అవి 207 తీసుకెళ్లాలన్నారు. నన్ను అడిగితే ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో, అట్లాగే మార్కెట్ల ఏరియాలో, అంటే కూరగాయల మార్కెట్లు, పండ్ల మార్కెట్లు, అట్లాంటి ఏరియాలో, అట్లాగే ప్రతి జనం గుమికూడే ప్రాంతాలలో, లైక్ మా బెజవాడలో గాంధీనగర్ లాంటి చోట్ల ఆల్రెడీ ఉంది అన్న క్యాంటీన్. అలాగే సత్యనారాయణపురంలో ఆ రైల్వే స్టేషన్ సెంటర్ దగ్గరన, ఇది పాత రైల్వే స్టేషన్ ఉంది కదా, రైల్వే లైన్ సెంటర్ కానీ, అంటే ఇక్కడ కూలీలు ఎక్కువగా తిరిగేటటువంటి ప్రదేశాల్లో ఈ భోజనాలు ఏర్పాటు చేస్తే వన్ టౌన్లో మన కెనాల్ రోడ్లో పెట్టడం బెటర్, రథన్ సెంటర్లో పెట్టడం బెటర్. భక్తులు భోజనం చేస్తారు. ఇలాంటి ఏర్పాట్లను చేస్తే 10 మంది చెప్పుకుంటారు పేరు.